ఈ ఫుడ్ తినిపిస్తే పిల్లలు అయితే వెంటనే బరువు పెరుగుతారు, ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇది తినిపిస్తే పిల్లలు ముద్దుగా బొద్దుగా తయారవుతారు. పెట్టుకుంటారు. బాగుందా? ఆరోగ్యానికి చాలా మంచిది. ఖచ్చితంగా అయితే తినిపియండి పిల్లలకు. పిల్లలకు టేస్ట్ గా చేసుకుంటేనే కదా వాళ్ళు బాగా కడుపు నిండా తింటారు. అంతేలే, వాళ్ళకి టేస్ట్ కలిగేటట్టు చేసి పెడితేనే బాగా తింటారు. ఈ ఫుడ్ అయితే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, అది కూడా మన ఇంట్లో ఉండే వస్తువులతోటే కదా మమ్మీ. అబ్బా మా ఓడలే వాళ్ళు హెల్దీగా ఉంటేనే మనకు కూడా బాగుంటది. చూడండి వాడు అట్లా విన్యాసాలు అయితే చేస్తాడు. ముద్ద పెట్టి అన్ని అబ్బా దిగు నాన్న, దిగుగా మళ్ళీ దిగు. చూడండి వాడు ఆడికి ఎక్కి అన్నం తింటా ఉంటాడు. ఈ హెల్దీ ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఇక లేట్ చేయకుండా హెల్దీ ఫుడ్ అయితే రెడీ చేసేద్దాం. ముందుగా నేనైతే ఒక క్యారెట్, ఒక బంగాళదుంప అయితే తీసుకున్నాను. బంగాళదుంప కొంచెం పెద్దదే తీసుకున్నాను. వీటిని చెక్ అయితే తీసేద్దాం. ఓకే, ఒక పెద్ద సైజు క్యారెట్, ఒక పెద్ద సైజు బంగాళదుంప. క్యారెట్ కి చెక్ అయితే తీసేసుకోవాలి మొత్తం. క్యారెట్ కి బంగాళదుంపకి అయితే తొక్క అయితే తీసేసినాను. ఇప్పుడు కట్ చేస్తున్నా. ఓకే, మామూలు సైజునే కట్ చేసుకోవాలి, పెద్ద సైజు కాకుండా కొద్దిగా ఉడికేటట్టు కోసుకుంటే కొంచెం తొందరగా ఉడికేటట్టుగా కట్ చేసేస్తుంది. బంగాళదుంపను అయితే పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నా, ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది కాబట్టి. క్యారెట్ అయితే కొంచెం చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నా, ఎందుకంటే క్యారెట్ కొంచెం లేట్ గా ఉడుకుతుంది కాబట్టి. ఇవైతే ఇప్పుడు పక్కన పెడుతున్నా. ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను. ఈ రోజు కుక్కర్ లో చేస్తున్నావా? ఫస్ట్ టైం కదా? ఫస్ట్ టైం చేస్తున్నా. అది కూడా టేస్ట్ చూడాలి కదా, ఎప్పుడు గిన్నెలలోనే వండితే ఏం బాగుంటది. ప్రాసెస్ తొందరగా అయిపోతుంది, కుక్కర్ లో చేస్తున్నావులే. ప్రాసెస్ అనే కాదు, కొద్దిగా ఇంకా బాగా క్యారెట్ మెత్తగా ఉడకాలి. మొన్న చేసిన తర్వాత అది కొద్దిగా మెత్తపాల్సి వచ్చింది, అది లేకుండా ఒకటే కుక్కర్ లో అయితే బాగా మెత్తగా ఉడుకుతుంది కదా అని అయితే కుక్కర్ తీసుకున్నాను. ఒక కప్పు బియ్యం అయితే తీసుకున్నాను. ఓకే, నార్మల్ బియ్యం అయితే ఒక కప్పు బియ్యం కుక్కర్ లో వేసేస్తున్నాం. ఇప్పుడు బియ్యాన్ని నీట్ గా కడుక్కుందాం. బియ్యాన్ని అయితే 3 సార్లు నీట్ గా అయితే కడుక్కున్నా. బియ్యం కడిగి పెట్టేసుకున్నాం. కడుక్కున్న బియ్యంలోకి అయితే బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు వేస్తున్నా. మనం రెడీ చేసుకునే అన్ని ఇందులో వేసేస్తున్నాం కుక్కర్ లో. కొంచెం టేస్ట్ కు తగ్గట్టు ఉప్పు అయితే వేస్తున్నా. ఓకే, ఉంది లేదు అన్నట్టుగా కొంచెం వేస్తావులే, అంతే కదా? ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువ సాల్ట్ కూడా తినకూడదు కాబట్టి మామూలుగా మన గిన్నెలో ఉడికించుకునేటప్పుడు అయితే నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి, ఎందుకంటే పొయ్యి మీద కాబట్టి. ఇప్పుడు కుక్కర్ లో కాబట్టి గ్లాసున్నర నీళ్ళు అయితే పోస్తున్నా. 1.5 గ్లాస్ నీళ్ళు అయితే పోసిన. మూత పెట్టి విజిల్ పెట్టేసి పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం. 3 విజిల్ వస్తే చాలండి, బాగా మెత్తగా ఉడుకుతుంది. 3 విజిల్ అయితే సరిపోతుంది. విజిల్ అయితే వచ్చినాయండి, కొద్దిగా ఆవిరంతా పోయినాక అయితే పక్కకు తీస్తున్నా. 3 విజిల్ అయితే వచ్చినాయండి. లోపల ఉండే ఆవిరి మొత్తం పోయిన తర్వాతనే తీస్తుంది, లేకపోతే ఎందుకంటే బ్లాస్ట్ అట్లా ఇట్లా అయితే కాబట్టి. అయినా ఎప్పుడైనా నేను విజిల్ తీసి మూతనే తీస్తా, డైరెక్ట్ ఆవిరి పోయినా కూడా ముందు విజిలే తీస్తా. పొగలు అయితే వస్తుంది, వేడి వేడిగా ఉంది కాబట్టి. ఇంకా వేడి వేడిగానే ఉంది బా కదా, ఇంకా చల్లారాలి మొత్తం. అసలు ఉడికిందా? మెత్తగా అయితే ఉంది, ఇట్లా కదుపుతుంటేనే చూడండి మెత్తగా అయింది. ముక్కలు కూడా బాగా. క్యారెట్ ఉడికిందా లేదు చూడు బా, ముందు మెయిన్ డౌట్ అది. చేత్తోనే మెత్తా చూడు. ఓకే, వేడిగా ఉంటా చూసుకో. వేడిగా ఉంది అయినా చూడండి మెత్తగా మెదిగిందిలే. కాకపోతే అప్పుడు గ్లాస్, ఇప్పుడు మాత్రం గ్లాస్ కాదు. దేంతో మెదుపుతున్నావు అబ్బా? ఈరోజు పప్పు గుత్తితో అయితే మెదుపుతున్నా. అందుకోసమే నేనే ముందే పప్పు గుత్తి అయితే ఇస్తున్నా లతకి. పప్పు గుత్తి అయితే ఈజీ ప్రాసెస్ అయిపోతుంది, గిన్నె అయితేనేమో గ్లాస్. అంటే మరీ ఉగ్గులా కాకుండా అయినా కూడా ఇది వాటర్ వాటర్ అవుతుంది కదా నెక్స్ట్ కదా. ఇట్లా చేసి తినిపిస్తే పిల్లలకు మాత్రం చాలా హెల్దీగా ఉంటారండి. మెత్తగా అయితే మెదిగింది, ఒకసారి అయితే చూద్దురండి. చూసినారా మెత్తగా అయితే ఉగ్గులాగా అయింది కదా. ఉగ్గులాగా అయింది కదా, పిల్లలకి ఈజీగా డైజెషన్ అవుతుంది కదా. వేడి వేడిగా ఉంది, వేడిగా ఉంది. కొద్దిగా చల్లారితే బాగుంటది, టేస్ట్ ఇంకా బాగుంటది. ఇందులో కొద్దిగా నెయ్యి అయితే వేస్తున్నా. వేడి ఉంది కాబట్టి కరుగుతుంది తొందరనే. వేడిగా అయితే ఉంది. నువ్వు తింటున్నావా? టేస్ట్ చూస్తున్నా, తింటున్నావా? సరే సరే. నాకైతే సప్పగా ఉంది, వాళ్ళకైతే సరిపోతుంది. వాళ్ళకు ఉప్పు ఎక్కువ ఉండొద్దు కాబట్టి సరిపోతాయిలే. మొత్తం ఇదంతా చల్లార్చుకోవాలి కదా. మొత్తం చల్లార్చుకున్న తర్వాత తినిపిస్తే సరిపోతాయి. వేడిగా ఉంటే మనమే తినలేము, పిల్లలు తినలేదులే, మొత్తం చల్లార్చి తినిపించాలి.
ఇది తినిపిస్తే పిల్లలు ముద్దుగా బొద్దుగా తయారవుతారు. ఆరోగ్యానికి చాలా మంచిది. ఖచ్చితంగా అయితే తినిపియండి పిల్లలకు. ఇది తినిపిస్తే వెంటనే బరువు పెరుగుతారు, ఆరోగ్యంగా కూడా ఉంటారు. చూసారా ఎంత ఈజీగా తయారు చేస్తున్నామో. మా పిల్లలకైతే తినిపిస్తా, చల్లారింది కాబట్టి. మళ్ళీ ఆమెట్టుగా నీకు అది వాళ్ళు ఆడుకుంటూ తినిపిస్తేనే బాగుంటది. వాళ్ళు ఒక దగ్గర కూర్చొని తినాలంటే ఏడ తింటారబ్బా? ఆడుకుంటూ తింటేనే ఇంకా ఒక ముద్ద 4 ముద్దలు ఎక్కువ. అంతే. ఆమ్లెట్ మమ్మీ, ఆమ్లెట్ ఆమ్లెట్ ఆమ్లెట్. అందరూ అడుగుతున్నారు నీ ఫుడ్ సీక్రెట్ ఏంటో చెప్పు. ఇదే అను. రోజొక వెరైటీ అని చెప్పు మమ్మీ. వద్దు, నేను తమ్ముడి కాడికి వద్దు. సౌరవ్ బజ్జి ఉన్నాడు కదా, ఆమ్లెట్ కొనిపా. సోపాలకు రా, సోపాలకు రా. ఇటు కూర్చోను. పాపం వాడు బజ్జి ఉన్నాడండి మా సౌరభ్ అయితే. చూడండి, సైడ్ కి తిరిగి బజ్జి ఉన్నాడు. వాడిని అయితే పడుకోనియరు వీళ్ళు, మొత్తం హింస పెడతా ఉంటారు అన్నమాట. వారంలో ఒక్క రోజు తినిపిస్తే ఈ ఫుడ్ వెంటనే బరువు అయితే పెరుగుతారు. అంత ఈజీగా బాగా వెయిట్ గెయిన్ అవుతారు ఈ ఫుడ్ తో. ఇట్లా డిఫరెంట్ గా చేసి పెడితే, అది కూడా మన ఇంట్లో ఉండే వస్తువులతో చేసి పెట్టుకుంటే పిల్లలు బాగా ముద్దుగా బొద్దుగా తయారవుతారు. ఇట్లా అల్లరి కూడా బాగా చేస్తారు. అల్లరి చేస్తారు. అగో వాళ్ళ తమ్ముడి దగ్గర పోయి ఏం చేస్తున్నావు మమ్మీ? వాళ్ళు లేపిన లాస్ట్ కు తమ్ముడు పండుకుంటా. ఏం సౌరభ్ నిన్ను ఇంత ఇబ్బంది పెడతాన్నారు? పండుకోనీరు. పాపం వాడిని పండుకుంటే వాడిని ముద్దులు పెట్టుకున్నాడు. ఇదే ప్రాసెస్ వాళ్ళకు. రానైనా రా, మళ్ళీ ముద్దు పెట్టుకుందులే. సోపాలకు వండి, సోపాలకు వండి. వద్దు నైనా, వద్దు వద్దు, అరసొద్దు. ఈ ఫుడ్ తినిపియండి, మీ పిల్లలు ముద్దుగా బొద్దుగా వెంటనే తయారవుతారు. ఈ ఫుడ్ తినిపిస్తే పిల్లలు బాగా బరువు పెరుగుతారు, ఆరోగ్యంగా కూడా ఉంటారు కదా నాన్న. ఇదొక ముద్ద, ఇదొక ముద్ద. వీడు కొంచెం మానం చేస్తాడు ఎక్కువ తినడానికి. చాలా మంది అయితే అంటున్నారు మీరు పిల్లకే ఎక్కువ పెడుతున్నారు, బాబుకి అయితే పెట్టడం లేదని. వానికి ఫీవర్ వచ్చిన తర్వాత ఇంకా గెయిన్ కాలేకున్నాడు వెయిట్. నేను ఫుడ్ తోనే బాగా ఇప్పుడు ఇంకా ఆరోగ్యంగా తయారు చేసుకున్నాను. బరువు కూడా బాగా పెరుగుతున్నాడు ఇప్పుడైతే. అంటే వానికి జ్వరం వచ్చి బాగా తగ్గిపోయినాడు. అసలు 15 days వరకు చాలా ఇబ్బంది అయింది. ఇబ్బంది అయితే పడినాము. ఇప్పుడు ఇంకా ఫుడ్ తింటున్నాడు, లావు కూడా పెరిగినాడు కదా నాన్న. చాలా బక్కగుండే. అందరేమో పాపకే తింటున్నారు. అట్లేం లేదు, ఇద్దరికి సరి సమానంగానే పెడతాం ఏదైనా. దిగురానా. కాకపోతే వానికి ఫీవర్ రావడం వల్ల అట్లయింది. మమ్మీ లే మమ్మీ, ఆమె పెట్టుకో, పెట్టుకో. ఆమెట్ మమ్మీ, ఆమెట్. అది వీడు చూడండి, కోతి ఎక్కినట్టు ఎక్కుతా ఉంటాడు పైకి. ఆమెట్ పనులు అయితే బాగా చేస్తాడు. ఇట్లా అన్ని దెబ్బలు అట్లయితే బాగా తగిలించుకుంటాడు. అల్లరోడు. ఈ హెల్దీ ఫుడ్ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలకు సంబంధించిన వీడియోలు అయితే తీస్తూనే ఉంటాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకోటి ఏంటంటే హైప్ వచ్చిందంట అండి, నాకు కూడా తెలియదు దాని గురించి. వీడియోని అయితే హైప్ చేయండి. చాలా మందికి అయితే వెళ్తుందంట, చాలా మంది పిల్లలకైతే ఉపయోగపడుతుంది. బక్కగా ఉన్నా, బలహీనంగా ఉన్నా, ఆరోగ్యంగా లేకున్నా కూడా ఈ ఫుడ్ తినిపిస్తే వెంటనే బాగా తయారవుతారు. మరి ఉంటామండి. బాయ్ 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 చెప్పు మమ్మీ. బాయ్ చెప్పు మమ్మీ. బాయ్ బాయ్. దాంతోనే బాయ్ చెప్తాను. నువ్వు చెప్పను బాయ్. అమ్మ వాళ్ళ తమ్ముని నవ్వించే పనిలో ఉన్నాడు. జోకర్తనవా?